కూటమి పాలనపై మైనారిటీలు సంతృప్తిగా ఉన్నారంటారా? గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లింలకు అండగా ఉంటాము, ముస్లింల కోసమే నేను రాజకీయాల్లో వచ్చినాను, మా నాయన ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చినాడు, మా నాయన దుల్హం పథకం ఇచ్చినాడు, మా నాయన అది చేశాడు, మా నాయన ఇది చేశాడని చెప్పి మాయమాటలు చెప్పుకొని కనబడిన ప్రతి మసీద్ దగ్గర వెళ్ళిన ప్రతి హజరత్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాబట్టి ముస్లింలందరూ కూడా ఒకసారి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డికి బాగుంటుందని చెప్పి అవకాశం ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అతను అధికారంలో వచ్చిన తర్వాత ముస్లింలకు సంబంధించిన ఏ సంక్షేమ పథకం కూడా అతను చేసింది లేదు. ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ పెడతానన్నాడు, ఇస్లామిక్ బ్యాంక్ ఇవ్వలేదు. ముస్లింలకు దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తానన్నాడు, ₹1,00,000 ఇవ్వలేదు. హజ్ హౌస్ని పూర్తి చేస్తానన్నాడు. కడప అతని సొంత జిల్లా, డిప్యూటీ సీఎం అంజద్ బాషా సొంత నియోజకవర్గం 5 సంవత్సరాలు ఏదైతే హజ్ హౌస్ ఉందో అది డెవలప్ చేయడం మొదలైంది. అక్కడ కుక్కలు, పిల్లులు, పందులు, బిడ్డలు అనే విధంగా చేసేసి అక్కడ మందు తాగే వాళ్లకు, వ్యభిచారం చేసుకునే వాళ్ళకు ఒక విడిదిలాగా అక్కడ దాన్ని తయారు చేసి పెట్టేసినారు. దాని తర్వాత అతను చేస్తున్న ముస్లింలకు చేసిన ద్రోహాన్ని ఎవరైనా నిలదీస్తే నాలాంటి వాళ్ళు మా మీద అక్రమ కేసులు పెట్టి, మా మీద పీడీ యాక్ట్లు పెట్టి జైళ్ళకు పంపించాడు. ముస్లిం సమాజం అనేది సముద్రం లాంటిది, ప్రశాంతంగా చూస్తూ ఉంటుంది. కొట్టే సమయం వచ్చినప్పుడు ఒక పెద్ద అలలాగా వచ్చి కొట్టింది అనుకోండి, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా కానీ అడ్రస్ లేకుండా వెళ్తారు. దానికి నిదర్శనం, దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసిన అన్యాయాలు, అరాచకాలు, ఎన్ఆర్సీకి సపోర్ట్ చేశాడు, బీజేపీ వాళ్ళతో కలిసి తిరిగినాడు, ఎన్ఆర్సీ సిఏకి సపోర్ట్ చేశాడు, 3 తలాక్ బిల్లుకు సపోర్ట్ చేశాడు. నేను బీజేపీతో దూరంగా ఉంటానని చెప్పి బీజేపీ వాళ్ళలో సంకలో పోయి ఇతను కూర్చున్నాడు. సరేనా? అంటే ముస్లింలు మరీ అంత అమాయకులు ఏం కాదు, అంతా అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి బీజేపీతో తెలుగుదేశం పార్టీ అలయన్స్ పెట్టుకున్నా కానీ చంద్రబాబు నాయుడుకి ముస్లింలు ఎందుకు సపోర్ట్ చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. గతంలో కూడా బీజేపీతో సపోర్ట్లో ఉండాడు. ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చినప్పుడు అందరికన్నా ముందర నిలబడి పోరాటం చేసింది కూడా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాగా కేసులకో ఇంకొక దానికో భయపడి వాళ్ళు ఏ చట్టాలు తీసుకుని వచ్చినా కానీ దాన్ని సమర్థించే పరిస్థితి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండదు. చంద్రబాబు నాయుడు హైలీ ఎడ్యుకేటెడ్, రాజకీయ పరిపూర్ణత ఉన్న వ్యక్తి, రాజకీయ మేధావి, అదేవిధంగా దేశ రాజకీయాలను శాసించగల సత్తా ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు కూడా ఒకడే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే, రేపు ఏదైనా కానీ బీజేపీ వాళ్ళు తమాషాలు కానీ చేస్తే బీజేపీని వదిలేసి బయటికి రావడానికి కూడా చంద్రబాబు నాయుడు వెనక అడుగు వేస్తాడని నేను భావించటం లేదు. అది ఆయన చేస్తాడా లేదా ఆయన ఇష్టము. కానీ ఆ నమ్మకం ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీలు సపోర్ట్ చేసినారు.